ఇవాళ అఫీషియల్లీ డే 15 అండ్ ఇరాన్ సైడ్ నుంచి మోజ్తబా ఖమేనీ గారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఫైనల్ వార్నింగ్ ఫర్ యూఎస్ అనుకోండి, లేదా మేము తెగించాం అని చెప్పడం అనుకోండి. ఆయన 2 పాయింట్లు కేటగారికల్గా చెప్పారు. అండ్ ఈ 2 పాయింట్లు విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆయన డైరెక్ట్గా పెట్టుకుంటున్నది, తెగిస్తున్నది యూఎస్ఏతోనైనా. ఆయన మాటల్లోని పర్యవసానాన్ని ఇవాళ భారతదేశం ఫేస్ చేయాల్సి ఉంది. ఇన్ఫాక్ట్ ఇవాళ మనం ఏం చూస్తున్నాం, సర్ఫేస్ మీద స్క్రాచ్ కూడా మనం చేయలేదు. ఆ 2 పాయింట్లు నేను చెప్పే ముందు మినాబ్ స్కూల్ ఇన్సిడెంట్ అని చెప్పి ఒకసారి మీరు గూగుల్ చేయండి, లేదా చాట్ జీపీటీలో చూడండి. That strike on an Iranian school, at least 168 children and 14 teachers. 2 sources briefed on the preliminary findings of an ongoing military investigation. మినాబ్ స్కూల్ ఇన్సిడెంట్, ఇది ఒక ఎలిమెంటరీ స్కూల్ ఇరాన్లో. దీన్ని వాళ్ళు ఎవరు ఖండించుకుని ఉండట్లేదు, ఇంక్లూడింగ్ భారత్. మన అఫీషియల్ స్టాండ్స్ కూడా ఒకటే, యూఎస్ మనం ఖండించాం, మనం అది ఎందుకు మీరు చేశారని చెప్పి. ఇన్ఫాక్ట్ మనం మాత్రమే కాదు, యుఎన్ కూడా ఇది వార్ క్రైమ్, ఇది ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ దీని మీద జరగాలని చెప్పి అడుగుతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళే కాదు, రష్యా, చైనా నుంచి ఆస్ట్రేలియా, కెనడా వరకు ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, ఎవ్రీ న్యూస్ పేపర్ ఈస్ రైటింగ్ అబౌట్ ఇట్. వరల్డ్ మీడియా మొత్తం దీని మీద ఉంది. ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, అసలు ఏంటిది అనే డౌట్ ఎవరికైనా వస్తే, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఎప్పుడు లాంచ్ అయింది? 15 రోజుల క్రితం. ఆ రోజు ఇరాన్ మీద హెవీ బాంబింగ్ జరిగింది రకరకాల ప్లేసుల్లో, టెహరాన్ మీద మాత్రమే కాదు. అందులో ఈ మినాబ్ అనే లొకేషన్ కూడా ఒకటి. అక్కడ ఏం జరిగిందంటే, టామహాక్ మిసైల్స్ ని ఒక ఎలిమెంటరీ స్కూల్ మీద యూఎస్ఏ వేసింది. వెయ్యడమే కదా, అసలు మేము అది వేయలేదని చెప్పి బుకాయించారు ట్రంప్ గారు. ఆ రోజు ఆయన ఏమంటారు, మీరు అడిగితే లేదు మేం కాదు, అది ఎవరేమంటే అది నమ్మేస్తారు మీరు. ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఎంత ధైర్యంగా సమాధానం చెప్పారంటే, ఇది ఇరానే వేసుకుంది, ఇరాన్ మీద ఇరాన్ వేసేసుకొని. Based on what I've seen, that was done by Iran. ఇరాన్కి సంబంధించిన పసిపిల్లల్ని, ఆడపిల్లల్ని ఇరానే చంపేసుకుందని చెప్పి డీజేటీ గారు అన్నారు. వెనకాతల దేర్ వాస్ ఎ యూఎస్ అఫీషియల్, లేదు మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి ఈయన కాంట్రడిక్ట్ చేసేలా ఆయన మాట్లాడారు. ఇవాళ పీట్ హెగ్సెత్ని కూడా సెక్రటరీ ఆఫ్ వార్ అని పెట్టుకున్నాడు కదా పేరు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ని తీసి వార్ అని మార్చి ఇంత ఇదిగా మార్చుకొని మీరు ఇదా చేసేది. ఎందుకంటే యుద్ధ నీతి ప్రకారం ఒక రూల్ ఉంది, ఇది ఇంటర్నేషనల్ లాలో. మీరు యుద్ధాలు చేసినప్పుడు, ఏ 2 దేశాలు యుద్ధం చేసుకుని ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ అయినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొని కొట్టాలి. దేన్నైనా, ఏ లొకేషన్ అయినా. ఏదైనా స్కూల్లో 18 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దాన్ని మీరు మీరు అసలు దాని దగ్గర కూడా మీరు వెళ్ళకూడదని చెప్పి. ఒకవేళ చేస్తే ఇట్ బికమ్స్ ఎ వార్ క్రైమ్. అండ్ అలా చేసిన దేశానికి శిక్ష పడే అవకాశం ఉంది. ఇవాళ ఆ భయం డీజేటీ గారిని అంటుకుంది, అది సుస్పష్టంగా కనబడుతుంది. మీరు చూడండి, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆయన మాటలు ఎంత తేడా ఉందో. ఇవాళ ఏమంటారైనా, ఐఎమ్ రెడీ టు లివ్ విత్ ఇట్. ఐఎమ్ రెడీ టు లివ్ విత్ ఇట్. I just don't know enough about it. I think it's something that I was told is under investigation, but Tomahawks are used by others, as you know. Numerous other nations have Tomahawks. They buy them from us. But I will certainly, whatever the report shows, I'm willing to live with that report. 170 మంది ఆడపిల్లల్ని చంపేసి, మీరు టాప్ యాంగిల్ నుంచి కింద చూస్తే గ్రేవ్ యార్డ్ చూడండి ఎలా కనబడుతుంది ఒకసారి. మీరు మాస్ బరియలు జరుగుతున్నాయి. ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఇరాన్కి సంబంధించిన, ఏ దేశానికి సంబంధించిన పిల్లలైనా పిల్లల్ని వదిలేయాలి. ఆయన అంటారు, ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది వచ్చిన తర్వాత విల్ ఫిగర్ ఇట్ అవుట్ అంట. రకరకాల డిఫెన్స్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు దీని గురించి అంటే, దీని గురించి మాట్లాడాలంటేనే అదోలా ఉంది నాకు. ఆ రోజు అక్కడ తెహరాన్లో కాకుండా రకరకాల లొకేషన్లో కొట్టినప్పుడు ఒక నేవల్ బేస్ కూడా ఉంది, మినాబ్ అనే లొకేషన్లో. మినాబ్ ఇరాన్లో ఈ ప్లేస్లో ఉంటే జాగ్రత్తగా చూడండి మీరు. ఇక్కడ ఈ 3 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో నేవల్ బేసెస్ బౌండరీస్ అవి. దాని పక్కనే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు టామహాక్ మిసైల్ లాంచ్ చేసినప్పుడు అది దారి తప్పు ఉంటుంది, గురి తప్పు ఉంటుంది, ఆ స్కూల్ మీద పడి ఉంటుంది. అండ్ ప్రపంచం మొత్తం నిలదీస్తుంది కాబట్టి ఆ రోజు బుకాయించారు, కాదన్నారు. కాకపోతే అది టామహాక్ మిసైల్. అది ఎవరి మిసైల్? అది అమెరికా మిసైల్. అండ్ అది అమెరికా వాళ్ళ డీజేటీ గారు, లేదు మన టామహాక్ మిసైల్స్ రకరకాల దేశాలకు అమ్మే ఉంటారు, కానీ ఇరాన్కి అయితే అమ్ముంటారుగా. ఇట్ కుడ్ బి ఆస్ట్రేలియా, కెనడా, యూకే, వాట్ ఎవర్, ఈ వసాల్ స్టేట్స్కి అమ్ముంటారేమో, కానీ అది ఆ చేయి ఈ చేయి మారి కూడా ఇరాన్కి వెళ్ళే అవకాశమే లేదు. ఒకవేళ ఇరాన్ మీద ఇరాన్ వేసుకొని ఇరాన్ పసిపిల్లల్ని ఇరానే చంపేసుకుంది అనుకున్నా. మీరు అందుకే ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీరు బయటకు చూసినా కూడా యూఎస్ ఇస్ అట్ ఫాల్ట్, అది గురి తప్పిందని చెప్పి అంటున్నారు క్లియర్గా. అందుకని ఫైనల్ ఇన్వెస్టిగేషన్ అయినా, యూఎస్ తో జరిగే ఇన్వెస్టిగేషన్ అయినా, ఆఖరికి యూఎన్ ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ లాగుతారంటుంది బయటికి. మేము చేస్తామని చెప్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అయినా కూడా ఇదే నిజం బయటకు వస్తుంది. అది వచ్చిన తర్వాత డీజేటీ గారు ఏం చెప్తారో చూడాలి. ఇవాళ యుద్ధోన్మాదంతో పసిపిల్లల ప్రాణాలు బలైపోయినాయి. చిన్నపిల్లలకి ఏమైనా జరిగితే ఎవరికైనా ఆ కోపం అనేది లోపల ఉంటుంది. అదే కోపం ఇవాళ ఇరాన్కు ఉంది. ఇరాన్ ఈస్ గివింగ్ అవుట్ అ మెసేజ్, మేమే గెలిచామని చెప్పి డీజేటీ గారు చెప్తున్నారు కాబట్టి, మీరు గెలిచారని మీరు అనుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి అనౌన్స్ చేస్తున్నారు, మేమే గెలిచాం, దిస్ వార్ బిలాంగ్స్ టు us అని. ఒకసారి మీరు వినండి ఒకసారి. Well, it's only good if you win. You know, you can only do. And we've won. Let me say, we've won. ఎనీవేస్, ఇవాళ మనం మల్టిపుల్ పాయింట్స్ మాట్లాడదాం, ఒక్కొక్కటి 1 by 1 చెప్పేస్తా. ఇప్పుడు దాకా ఇలాంటి యుద్ధాలు ఏమైనా జరిగితే ఎంత బడ్జెట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. యూఎస్కి ఎంత నష్టం, యూఎస్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఎంత వెళ్తుంది అని చెప్పి. అండ్ గెలిచేసాం అనుకుంటే కుదరదు. ఈ యుద్ధం ముందుకెళ్ళాలంటే డబ్బులు పడాలంటే అది ఒక పాయింట్ తర్వాత కాంగ్రెస్ మెన్ అప్రూవ్ చేయాలి, యూఎస్ సెనెట్ దాటాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బిల్ అప్రూవ్ అవ్వాలి. దానికి ఆయన పడాల్సిన తంటాలు ఏంటి, ఆ వార్ బిల్ ఏంటి. నంబర్ 2, ఇరాన్ ఇచ్చిన మెసేజ్ ఏంటి క్లియర్ గా. ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికాకి ఇవాళ ఏం మెసేజ్ పంపిస్తున్నాడు?
2 పాయింట్స్ ఉన్నాయి అందులో. ఆ 2 మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దుబాయ్లో కానీ KC-135 అని చెప్పి ఒక ఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని కొట్టారు. ఇది కూడా చరిత్రలో మొదటిసారి జరిగింది. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ అది ఇరాన్ సైడ్ వాళ్ళు కొట్టేశారు. అది ఏంటిది, ఎలా జరిగింది? ఎందుకంటే మన దగ్గర దాకా ఎఫెక్ట్ అవుతుంది, మనం చూస్తున్నాం. కానీ దాని మూలాలు ఏంటి? మన ఎల్పిజి వాళ్ళ మనం బ్లాక్లో కొనాల్సి వస్తుందన్నా, లేదా హోటల్స్లో హాస్టల్స్లో ఫుడ్ లేదన్నా కూడా దాని మూలాలు ఎక్కడైనా మనం తెలుసుకోవాలి. దట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి రోజు ఒకటి వస్తుంది మీకు. ఒక నాలెడ్జ్ పిల్లగా ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాని కన్సైజ్గా అన్నింటినీ క్లబ్ చేసి ఒక 10-15 నిమిషాల వీడియో రూపంలో మీ ముందు పెట్టేస్తా. అది మీరు మిస్ అవ్వకూడదు. ఈ వార్ అప్డేట్స్ మీకు రావాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మొన్నటి వీడియోలో ఒక మాట అన్న, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వార్ అని చెప్పి. అందులో డబ్బులు పక్కన పెట్టండి అని చెప్పా. ఇవాళ మనం ఆ డబ్బుల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ ట్రంప్ గారు దేని గురించి టెన్షన్ పడుతున్నారంటే ఆ డబ్బుల గురించే. ఇది వరకు అమెరికా ఈ విధంగా ఏ దేశాల మీద ఆజిమాషి చలాయించిందని చూస్తే అందులో ఇరాక్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఈ 2 దేశాలకి అమెరికా ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా మీకు? మీరు వైల్డ్ గెస్ చేయండి. మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఇంత అమౌంట్ అయి ఉంటుందని చెప్పి మీరు రాయండి ఒకసారి కింద. లేదా మీరు మనసులో అనుకోండి. ఇప్పుడు ప్లే చేశారు కదా, నేను చెప్పనా, సుమారు ఒక్కొక్క దేశానికి $2 to 2.3 ట్రిలియన్ ఖర్చు పెట్టారు. బిలియన్స్ కాదు, ట్రిలియన్స్. బిలియన్స్ ఎక్కడ మాట? ఈ వారం రోజులు జరిగింది కదా, ఫస్ట్ వీక్లో ఇంత స్పెండ్ అయిందని చెప్పి ఎక్స్పెండిచర్ బిల్ వచ్చింది. యూఎస్కి ఇరాన్కి మధ్య జరిగిన యుద్ధంలో సుమారు ఫస్ట్ 1 వీక్లో ఒక $11 బిలియన్ స్పెండ్ అయినాయి. $11 బిలియన్. మీకు అర్థమవుతుంది కదా యుద్ధం ఎంత కాస్ట్లీయో. అది ఎందుకు, ఎలా, ఎక్కడెక్కడైందో మనం వద్దాం అక్కడ దాకా. బట్ దానికన్నా ముందు వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఆఫ్ మోజ్తబా ఖమేనీ? ఆయన యూఎస్కి ఏం చెప్దాం అనుకుంటున్నాడంటే, ఫస్ట్ నేను మనం ప్రెసిడెంట్ చేసిన ట్వీట్లు చూసాం కదా, అదే మీనింగ్ వచ్చినట్టు మా స్టాండ్ నిన్న ఇవాళ రేపు ఒకేలా ఉంది. ఈ చుట్టుపక్కల దేశాలు ఆయన కేటగారికల్గా చెప్పేశాడు ఆయన. ఈ చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో అమెరికన్ ఫేవరబుల్ దేశాలు ఉంటాయి కదా. మీకు ఫస్ట్ జియోగ్రఫికల్గా అక్కడ చెప్పాలంటే దెర్ ఇస్ ఇరాన్ అండ్ అమెరికాకి వత్తాసు పలికే దేశాలు చుట్టూ ఉన్నాయి కొన్ని. అది UAE అవనివ్వండి, సౌదీ అవనివ్వండి, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఈ దేశాలన్నీ. అండ్ ఇరాన్కి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉన్నాయి, లెబనాన్, సిరియా, ఇరాక్, ఇలాంటివి. ఇప్పుడు ఈ అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అమెరికన్ బేస్డ్ అమ్యునిషన్ వెపన్లు వెళ్లే వరకు మేము ఈ దాడులు ఆపాం. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా దగ్గర ఎనర్జీ ఉన్నంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం అని చెప్పి ఆయన ఒక పక్క చెప్తూ, ఇది ఈ చుట్టుపక్కల ఉండే దేశాల మీద మేము బట్టిగా ఉక్కుపాదం వేస్తామని చెప్పి, రెండో పక్క స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ ఉంది కదా, అది మా లివరేజ్. అది ఇవాళ మేము ప్రపంచాన్ని చోక్ చేయాలంటే మా దగ్గర ఉండే ఏకైక అస్త్రం అది. ఆ అస్త్రాన్ని వాడొద్దంటే ఎలా? మేము వాడతాం. అక్కడ వెళ్ళే షిప్స్ని ధ్వంసం చేస్తాం, వేరే షిప్స్ని వెళ్ళనేమో. ఇన్ఫ్యాక్ట్ ఈ చిన్న 33 కిలోమీటర్ వైడ్ స్ట్రేట్ ఉంది కదా, స్ట్రేట్ ఆఫ్ హార్మూస్, ప్రపంచంలోనే ఉండే ఆయిల్ ప్రొడక్షన్లో 20% అక్కడ నుంచి వెళ్తుంటుంది. 20%. ఎనీవేస్, ఏదైనా లీడర్ ఏదైనా మాటలు చెప్తున్నాడంటే ఓకే, ఆ మాటల సీరియస్నెస్ వరకు ఓకే, అది ఎంతవరకు చేస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆర్ ఒక కంట్రీ ఎంత సీరియస్గా ఉంది అనేది ఆ కంట్రీ మాటల ద్వారా కాదు, ఆ కంట్రీ ఏం యాక్షన్స్ చేస్తుందో అందులో కూడా మనం ఖచ్చితంగా మనం చూడాలి. డోంట్ జడ్జ్ ఎనీవన్ బై హిస్ వర్డ్స్, గో బై హిస్ యాక్షన్స్ అంటారు కదా, అది ఉత్తినే అనలేదు అది. ఇవాళ ఇప్పుడు అప్పట్లో తగ్గేలైతే ఇరాన్ కనబడట్లేదు. మీరు 2 విషయాలు చూడండి. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ముందు ఒక విజువల్ చాలా వైరల్ అయింది. బుర్జ్ ఖలీఫా ముందు మిజైల్ ఏదో పడుతుంటే దానికి యాంటీ మిజైల్ సిస్టమ్ ఏదైనా కొట్టి ఆ డెబ్రీ అట్లా పడుతూ అట్లా ఫైర్ అది ఉంటూ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. రెండోది రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఎవరైనా అనుకుని ఉంటారా, అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అమెరికన్ జెట్స్ ని, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, ఇది కూడా ఇంత పెద్ద రీఫ్యూలింగ్ జెట్స్ ని. ఈ రీఫ్యూలింగ్ జెట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీల్ హ్యావ్ ఎ ఫ్లీట్, ఒక ఫైటర్ జెట్స్ అవి వెళ్తుంటాయి. అవి ప్రతి దగ్గర ల్యాండ్ అయ్యి, ఎందుకంటే వాటికి ఫ్యూయలింగ్ కేపబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత స్టెల్త్ ఉంటుంది, అంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతాయి, అంత క్విక్గా మెన్యూవర్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు ఫ్యూయల్ వెయిట్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఫ్యూయల్ చాలా తక్కువ ఉంటుంది లోపల. బట్ దెన్ వన్స్ దిస్ ఫ్యూయల్ ఇస్ ఓవర్, ఇప్పుడు ఈ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే అది గాల్లోనే ఫ్యూయల్ చేయగలుగుతుంది. ఇలాంటి పెద్ద రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఎప్పటి నుంచో ఉండే ఎయిర్ క్రాఫ్ట్, కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని ఇట్లా ఇరాన్ కొడుతుందని చెప్పి ఎవరైనా అనుకుంటుంటారా? ఇంపాసిబుల్. ఇవాళ అది కూడా జరిగింది. అందుకని ఇవాళ ట్రంప్ గారి మీద ప్రెషర్ పెరుగుతుంది. దీనికి ఎవరు డిస్కౌంట్ ఇవ్వలేరు. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడిగినా కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఇది అమెరికాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అనుకుంటున్నారు, కానీ అమెరికాలో కూడా దీనికి చాలా అపోజిషన్ ఉంది. ట్రంప్ గారు ఏమంటారు, ఇరాన్ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఒక పాయింట్ తర్వాత అవి వెళ్ళిపోతాయి, వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు. ఒక 2-3 వారాలు మనం ఓపిక పడితే వాళ్ళు డ్రై అవుట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మనం ఇంకా చాలా గట్టిగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతే ఇరాన్ మనది అయిపోతుంది, లేదా మనకు అనుకూలంగా ఉండే రెజిమ్ని అక్కడ పెట్టేయచ్చు. యూ టేక్ ఎ చిల్ పిల్ ఇస్ వాట్ ట్రంప్ ఇస్ సేయింగ్. ఇది ఇంతే చిల్గా చెప్తున్నాడు ఆయన, ఇంత డబ్బు నష్టం జరిగిన తర్వాత. ఎందుకంటే ఇవాళ ఇప్పటిదాకా $11 బిలియన్ అయినాయి. ఇక ముందు జరిగే యుద్ధానికి ఈజీగా ఒక $50 బిలియన్ పాస్ చేయించుకోవాలి. అది కాంగ్రెస్లో పాస్ అవ్వాలి. కాంగ్రెస్ మీద దీనికి ఓటేస్తారా లేదా అంటే కష్టం. ఎందుకంటే ఇవాళ యూఎస్లో ఈ యుద్ధం ఇంత ఇమినెంట్గా, ఇంత అర్జెంట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ కదా ఇరాన్తో ప్రాబ్లం. మనం దూరిపోయి మన డబ్బులు స్పెండ్ చేసేసి మన జనాల్లో ఉండే ట్యాక్స్లు ఎందుకు తీసేయాలి? ఇది జనాలు అడుగుతున్న క్వశ్చన్. దీనికి ఆయన ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఆయన చేస్తున్న పనులకు ఆయన మీద ఉండే అప్రూవల్ రేటింగ్స్ కూడా పడుతున్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక్కటే మాట, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్కి కానీ, ఆర్మీ డిప్లాయ్మెంట్కి కానీ, నేవల్ బేస్లు వాడడానికి కానీ ఆయన నిజంగా ఇది పుల్ ఆఫ్ చేయగలుగుతాడా లేదా? ఎందుకంటే ఇవాళ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్లో యూఎస్ ఇంతకు ముందు ఒక వాగ్దానం ఇచ్చింది. ఏవేవైతే షిప్స్ వెళ్తున్నాయో, ఏ దేశం, యూఎస్ నేవీ దాన్ని కాపాడుతుంది, పెట్టుకుంటుంది. యూఎస్ ట్యాంకర్స్ని యూఎస్
నేవీ విల్ ప్రొటెక్ట్ అని చెప్పి. ఇవాళ ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది లేదు, ప్రస్తుతానికి మేము ఇవ్వలేమని చెప్పి నేవీ చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ టూ థింగ్స్, ఆ స్టేట్ ఆఫ్ హార్మస్ అనేది జియోగ్రఫికల్గా యూఎస్కి అంత అనుకూలంగా లేదు. ఇవాళ ఇరాన్ చాలా స్ట్రాంగ్గా చోక్ హోల్డ్ చేసి పెట్టుకుని ఉంది. ఇలాంటి టైంలో యూఎస్ నేవీ అక్కడికి వెళ్ళి యూఎస్ నేవీకి కూడా భంగం కలిగించుకునేలా ఎందుకు బిహేవ్ చేయాలని చెప్పి దేర్ ఫీలింగ్. సో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఇవాళ ఉంది. సిచ్యువేషన్ ఇంత ఇదిగా జరుగుతుంది కదా ఇవాళ. క్లియర్గా 15 days తర్వాత యూఎస్ కొంచెం బ్యాక్ ఫుట్లో ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకు ఫస్ట్ డేనే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తాం లాస్ట్ ఇయర్ జరిగినట్టు ఇష్ఫహాన్ మీద నతాన్స్ మీద మనం బాంబులు వేసేస్తాం, వెనక్కి వచ్చేస్తాం, ఇరాన్ సైలెంట్గా ఉంటుంది అనుకున్నారు. లోపల ఒక ఇన్సర్జెన్సీ వస్తుంది, ప్రజలు అడుగుతారు, ఆ గవర్నమెంట్ వెనక్కి తగ్గుతుంది. దిస్ వాస్ ద ఇనిషియల్ ప్లాన్. కాకపోతే ఇరాన్ ఈ విధంగా రిటాలియేట్ అవుతుంది, ఉండే రిసోర్సులు అన్ని ఇదే యుద్ధంలో పెట్టేస్తని చెప్పి ఎవ్వరు అనుకోలేదు, ఇంక్లూడింగ్ యూఎస్ఏ. అది వాళ్ళకి బ్యాక్లో తగులుతుంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ట్రంప్ గారికి ఇది లాస్ట్ టర్మ్ అని చెప్పి ఆయనకు కూడా తెలుసు. సో ఇంత ఇది జరుగుతుంది కాబట్టి ట్రంప్ లాంటి వ్యక్తి అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు కాబట్టి ఆయన దాని పర్యవసానాలు ఇవాళ వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తుంది. అందుకే నేను ఎక్కడ బిగిన్ చేశాను అక్కడికి వస్తున్నా. మినాబ్ స్కూల్ ఇన్సిడెంట్ అనేది ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఇన్సిడెంట్. అది ఖచ్చితంగా ఒక తప్పే అది. అండ్ ఆ తప్పుకి, ఆ వార్ క్రైమ్కి ట్రంప్ గారికి కానీ అమెరికాకి కానీ ఎవరైతే ఆ టామహాక్ మిసైల్ని వేశారో దాని వెనకాతలు ఉండే స్ట్రాటజిక్ టీమ్ని కానీ పీట్ హెగ్సెత్ గారిని కానీ దే నీడ్ టు బి హెల్డ్ అకౌంటబుల్. ఇవాళ అదే జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఎవరెవరైతే రెగ్యులర్ లైఫ్లో ఎల్పీజీలకు కానీ సిఎన్జీలకు కానీ డీజిల్స్ కానీ ఇది ఏం జరుగుతుంది మన దేశంలో అనుకుంటున్నారో, వాళ్ళకి ఒక ఐడియా లేదని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. లెట్ ఎవ్రీబడి నో దీని మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వస్తుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎక్కడ దాకా వస్తుంది అని. ఇవాళ మనం ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం మనం. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ ఉండాలి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. యూఎస్ ఇరాక్కి వెళ్ళింది ఫస్ట్ టైం ఇన్వేజన్. యూఎస్ లెడ్ ఇన్వేజన్ ఇరాక్లో ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ 2002, ఆప్షన్ బి ఇస్ 2003, ఆప్షన్ సి ఇస్ 2006, ఆప్షన్ డి ఇస్ 2007. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా. ప్లస్ మీలో చాలా మంది దే ఆర్ గివింగ్ మీ ఈ ఆర్టికల్స్ కానీ దీస్ థింగ్స్ యు ఆర్ సెండింగ్ ఇట్ టు మీ. అవి నేను ఈ వీడియోలో ఆథెంటికేట్ చేసి ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నా. మనందరం లెట్ us ఆల్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. ఏజుడ్ అంటే నా ఒక్కడి గొంతే కదా, మన అందరి గొంతు కలిస్తేనే నేను. సో డెఫినెట్లీ ఫాలో దేర్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా. డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్మోహమాటంగా నిర్భయంగా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా? అండ్ ఈ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా గంటకే వస్తున్నాయి. అండ్ ఒక రెస్పాన్సిబుల్ మేనర్లో ఒక 10 నిమిషాలు చూసేద్దాం డైలీ, ఏం జరిగింది తెలిసేసుకుందాం మన పనితో పాటు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో పెట్రోల్కి డీజిల్కి భారతదేశంలో ఏంటా సమస్య, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఆర్ పెట్రోల్ బంక్స్ క్రౌడెడ్ అనుకుంటే ఆ క్వశ్చన్ మీ మైండ్లో ఉంటే దానికి క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంది. డెఫినెట్గా చూడండి. లేదు అసలు యుద్ధం ఎలా స్టార్ట్ అయిందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.